మహాకృపను బట్టి ఈ 2025వ సంవత్సరంలో జూలై నెలలోనికి ప్రభువు మనల్ని ప్రవేశపెట్టాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఈ మాసము కొరకు మనకు దేవుడు చేసిన వాగ్దానం ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా సన్నిధిలో నీవు నిందారహితముగా ఇలా కొనసాగగలిగినట్లయితే అబ్రహాము నీకు అధికముగా నీ కేడమును బహుమానము అధికము చేసేదను అని చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో జీవిస్తున్న, దేవుని సన్నిధిలో కొనసాగుతున్న మనం ఇలాగునే ఆయన సన్నిధిలో నిందారహితముగా కొనసాగగలిగినట్లయితే దేవుడు మనకివ్వబడిన, మన ఎడల కలిగిన సంకల్పంలో ఉన్న ఆశీర్వాదములన్నీ అధికము చేస్తాను అని వాగ్దానం చేశాడు. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా అనుగ్రహించు దేవుడు ఆయన. ఏం అధికం చేస్తారు ఆయన అని మనం గమనించినట్లయితే కీర్తనల పుస్తకం 4వ అధ్యాయము 7వ వాక్యం చెప్తుంది, ఆయన ధాన్య ద్రాక్షారసములు కలిగిన దానికంటే అధికమైన సంతోషం మనకు కలుగజేస్తాను అంటున్నాడు. 86వ కీర్తన భాగం 13వ వచనం చెప్తుంది, ఆయన అధికమైన కృప చూపువాడు, అధికముగా కృప చూపుతాడంట. 2వ దినవృత్తాంతముల పుస్తకంలో 18వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు ఐశ్వర్యము ఘనతయు అధికముగా యెహోషాపాతుకు అనుగ్రహించినట్లు మనం గమనిస్తాం. అలాగే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 8వ వచనం చూస్తే అధిక బలం అనుగ్రహించువాడు అని మనం గమనిస్తాం. సో ఈ మాసంలో అధిక సంతోషమును, అధికమైన కృపను, అధికమైన బలమును, అధికమైనటువంటి పేరును, ఘనతను ప్రభు మనకిచ్చి ఈ మాసము దీవించునుగాక.